గచ్చిబౌలిలో జరిగిన భవనం కూల్చివేతకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒరిగిన భవనం దగ్గరకు హైడ్రాలిక్ మిషన్ చేరుకుంది. పక్క స్థలంలో సెలార్ గుంత తవ్వడంతో 5 అంతస్తుల భవనం ఒరిగింది. దీంతో అధికారులు చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. కూల్చివేతకు చర్యలు చేపట్టారు. విచ్చలవిడిగా అనుమతులు లేని నిర్మాణాలు, 60 గజాల స్థలాల్లో 6 అంతస్తుల బిల్డింగ్లు, ఒకరి గోడకు ఆనుకొని ఇంకో నిర్మాణం, ఎక్కడా నిబంధనలు అనే మాట లేదు. కనీసం పక్కవారికి ఇబ్బంది అవుతుంది అన్న ధ్యాస లేదు. ఎవరికి వారుగా గాలిమెటలు కట్టేస్తున్నారు. తాజాగా తక్కువ విస్తీర్ణంలో బహుళంతస్తుల భవనం పక్కన ఓ నిర్మాణం కోసం పునాది తవ్వగా పక్కనే ఉన్న నిర్మాణం పక్కకొరిగింది. ఈ ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్ లో ఓ బహుళ అంతస్తుల నిర్మాణం ఉండగా దాని పక్కనే కొత్త భవనం నిర్మాణం కోసం సెలార్ తవ్వుతున్నారు. దీంతో పక్కనే ఉన్న భవనం పునాదులు దెబ్బతినడంతో ఆ భవనం ఓ పక్కకు ఒరిగింది. దీంతో ఆ భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై సామాన్లు తీసుకుని ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న హైడ్రా అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ భవనం చుట్టుపక్కల నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా భవనం పక్కన ఇంకో ఇంటి నిర్మాణం కోసం సెలార్ గుంత తవ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఏ క్షణమైన బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి గచ్చిబౌలిలో జరిగిన ఒరిగిన భవనం కూల్చివేతకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ భవనం వద్దకు హైడ్రాలిక్ మిషన్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి రాజు? అమూల్య, సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనాన్ని కూల్చడానికి హైడ్రా మరియు జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా ఇప్పటికైతే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఆ బిల్డింగ్ ను కూల్చివేయడానికి ఇప్పటికే దానికి సంబంధించి హైడ్రాలిక్ మిషన్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా బిల్డర్ చేసిన తప్పిదానికి అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఘటనలో ముఖ్యంగా భవనాన్ని నిర్మించే సమయంలో పిల్లర్ల నిర్మాణం లోతు నుంచి చేపట్టకపోవడంతో అది పక్కకు ఒరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళైతే ఆరోపిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆ భవనం పక్కనే మరో భవనాన్ని కూడా అక్కడ నిర్మించడంతో దానికోసం ప్రత్యేకంగా పిల్లర్ల కోసం అక్కడ లోతుగా గుంతలు తీయడంతో బిల్డింగ్ ఒక పక్కకు ఉరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అపార్ట్మెంట్ వాసులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ భవనం అయితే ఒక పక్కకైతే వంగిపోవడం జరిగింది. దాన్ని కూర్చోడానికి ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అందులో ఉన్న వారిని అందరికీ కూడా ఇప్పటికైతే బయటకైతే పంపించడం జరిగింది. ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ అపార్ట్మెంట్ వాసులు అయితే అక్కడ ప్రభుత్వాన్ని అయితే వేరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మాకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.